Solved problems. First, find the eccentricity coordinates of foci, length of latus rectum and equations of directrices of the following ellipse. అంటే కింది దీర్ఘవృత్తాలకు ఉత్కేంద్రీయత, నాభుల నిరూపకాలు, నాభిలంబం పొడవు, నియత రేఖల సమీకరణాలు కనుగొనండి. చూడండమ్మా, మనకేమిచ్చాడు? ఫస్ట్ది 9x² plus 16y² minus 16x plus 32y minus 92 equals 0. చూడండి, గివెన్ ఎలిప్స్ అంటే దత్త దీర్ఘవృత్తం ఏంటిది? 9x² plus 16y² minus 36x plus 32y minus 92 equals 0. చూడండి, xలను ఒక దగ్గర రద్దా, అంటే 9x² minus 36x, yలు ఒక దగ్గర 16y² plus 32y minus 92 equals 0. ఇక్కడ 9 కామన్ తీస్తే ఏమొచ్చిందమ్మా? x² minus 4x. ఇక్కడ 16 కామన్ తీస్తే y² plus 2y minus 92 equals 0. మనకి ఇప్పుడు x² ఉంది కాబట్టి వస్తే ఫార్ములా x minus h whole square by a² plus y minus k whole square by b² equal 1 రూపంలో రావాలి. ఈ రూపంలో వచ్చాక వచ్చేది ఇలా ఉంటుందా లేదా ఇలా ఉంటుందా? దీర్ఘవృత్తం ఎలిప్స్ అనేది చూద్దాం. చూడండి, x², ఈ 4xని 2 into 2xగా రాశాను. చూడండి, a² minus 2ab. చూడండి, ఇది a² minus 2 into a into b రూపంలో ఉంది. అంటే 2ab x కదా, అంటే b అంటే ఏంది? 2 కాబట్టి 2² ప్లస్ b² ఏంటిదిరా? 2² అంటే 4². మనకి 4 లేదు కాబట్టి -4 రాశాను. అంటే దీన్ని a minus b whole square రూపంలో రాసుకున్నాను. అంటే x² minus 2 into 2x plus 4 minus 4. అలాగే ఇక్కడ 16, ఇది a plus b whole square రూపంలో రాసుకున్నాను. అంటే y² plus 2y. ఇది చూడటానికి a² plus 2 into a into b. b అంటే ఇక్కడ 1 కాబట్టి +1 -1 రాసుకున్నాను. minus 92 equals 0. అంటే 9 a² minus 2ab plus b² అంటే a minus b whole square. తర్వాత 9 into -4 అంటే -36. అలాగే 16 into ఈ మూడు కలిపి a² plus 2ab plus b² రూపం కాబట్టి a plus b whole square. 16 into -1 -16 minus 92 equals 0. అంటే 9 into x minus 2 whole square plus 16 into y plus 1 whole square. ఇవన్నీ యాడ్ చేస్తే -144 equals 0. ఈ -144 ఇటు వస్తే ఏమైందమ్మా? +144. సో ఈ 144 ఇక్కడికి వస్తే చూడండి, 9 into x minus 2 whole square by 144 plus 16 into y plus 1 whole square by 144 equal to 1 రాసాను. 9 1 9 16 16 1 16 9 కాబట్టి మనకు వచ్చింది ఏందమ్మా? x minus 2 whole square by 16 plus y minus of plus 1 minus of -1 whole square by 9 equal to 1. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 చూడండి, ఇది a² ఇది b² కదా, అంటే a గ్రేటర్ దాన్ bనే కదా. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుందా? 4. b వాల్యూ 3 వస్తుంది. a గ్రేటర్ దాన్ b కాబట్టి మనకి కావాల్సిన ఎలిప్స్ ఎలా ఉంటుందమ్మా? ఈ రూపంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఎక్సెంట్రిసిటీ, ఫోసిస్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇవన్నీ కనుక్కుందాం. చూడమ్మా, ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ x minus h whole square by a² plus y minus k whole square by b² equal to 1. దెన్ వీ గెట్ ఏమొచ్చిందా? h వాల్యూ 2 వచ్చింది. ఎందుకు? మనకు అక్కడ ఏమొచ్చిందిరా? x minus 2 whole square by 16 plus y minus of -1 whole square by 9 equal to 1 కదా. సో h వాల్యూ 2, k వాల్యూ -1, a² అంటే 16 కాబట్టి a వాల్యూ 4, b² అంటే 9 కాబట్టి b వాల్యూ 3. ఇప్పుడు దీనికి ఎక్సెంట్రిసిటీ అంటే a గ్రేటర్ దాన్ b కాబట్టి ఎక్సెంట్రిసిటీ ఏమవుతుందమ్మా? ఈక్వల్ టు √a² minus b² by a². a² అంటే 16 minus 9 by 16. 16 minus 9 అంటే √7 by 16. √16 అంటే 4, అంటే √7 by 4 అనేది మనకి ఎక్సెంట్రిసిటీ. అలాగే ఫోసి చూడండి, ఫోసిక్ ఫార్ములా ఏందా? h + r - ae, k. మామూలుగా అయితే మనకి ఏమొస్తుందా? ae, 0 కదా, +or -ae, 0. కానీ ఇక్కడ మనకి వచ్చింది ఏంది? x minus h whole square కాబట్టి h అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడకి. కాబట్టి h + or -ae, k. h అంటే 2 + or -4, a అంటే 4 ఇంటూ e అంటే √7 by 4 -1. 4 4 క్యాన్సిల్ అయితే మనకి వచ్చింది ఏందా? 2 + or -√7, -1 అనేది 1. నెక్స్ట్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా 2b² by a.
2 ఇంటూ బీ స్క్వేర్ అంటే 9 ఏ అంటే 4, 2 1 2 2 అంటే 9/2. అలాగే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ అంటే x = h + or - a/e. x = h + or - a/e అంటే x = h అంటే 2 + or - a అంటే 4/e అంటే √7/4. 4 4 16/7. కాబట్టి ఇక్కడ √7 అనే ఎల్సిఎం తీసుకుంటే ఈ √7 ఏమవుతుంది? ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది? x = √7 ఎల్సిఎం తీసుకుంటే 2√7 + or - 16 కదా. ఈ √7 ఇటు వస్తే ఏమవుతుందమ్మా? √7 × x = 2√7 + or - 16 అంటే √7x. ఇది ఇటు వస్తే -2 × √7x + or - 16 = 0. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ది 4 మార్క్స్కి ఇంపార్టెంట్. 3x² + y² - 6x - 2y - 5 = 0. గివెన్ అండ్ ఇప్స్ ఏంటిదా? 3x² + y² - 6x - 2y - 5 = 0. చూడండి, x వాల్యూస్ అన్నీ ఒక దగ్గర రాస్తాం. 3x² - 6x + y వాల్యూస్ y² - 2y - 5 = 0. ఇందులో 3 కామన్ తీస్తే 3 × x² - 2x + y² - 2y - 5 = 0. అంటే 3 × x² - 2x + 1 - 1 యాడ్ చేస్తాను. ఎందుకు? ఇది a² - 2 × a × b + b రావాలి, లేదు కాబట్టి -b యాడ్ చేశాను. అలాగే ఇక్కడ కూడా y² - 2y + 1 - 1 యాడ్ అయింది, -5 = 0. అంటే ఇది చూడటానికి a - b హోల్ స్క్వేర్ కాబట్టి x - 1 హోల్ స్క్వేర్. 3 × -1 -3 ప్లస్ ఈ మూడింటికి కలిపి y - 1 హోల్ స్క్వేర్ -1 -5 = 0. అంటే 3 × x - 1 హోల్ స్క్వేర్ + y - 1 హోల్ స్క్వేర్ -3 - 1 - 5 అంటే -9 = 0. అంటే 3 × x - 1 హోల్ స్క్వేర్ + y - 1 హోల్ స్క్వేర్ = 9. అంటే మనకేమొచ్చింది? x - 1 హోల్ స్క్వేర్ 3 + y - 1 హోల్ స్క్వేర్ 9 = 1. ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ x - h హోల్ స్క్వేర్ a² + y - k హోల్ స్క్వేర్ b² = 1. h వాల్యూ 1, k వాల్యూ 1, a² అంటే 3, b² అంటే 9. అంటే a వాల్యూ √3, b వాల్యూ 3. ఎక్సెంట్రిసిటీ ఏంద్రా? E = √b² - a²/b². ఎందుకు? ఇందాక మనకి ఏమొచ్చిందిరా? √a² - b² వచ్చింది కదా. కానీ ఇక్కడ ఎందుకు రివర్స్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ a < b, ఇందాకటి లెక్కలోనేమో a < b కాబట్టి ఎక్సెంట్రిసిటీ ఇది. ఇక్కడికి వచ్చేసరికి a < b కాబట్టి ఎక్సెంట్రిసిటీ ఏమవుతుంది? √b² - a²/b² అవుతుంది, రివర్స్ అవుతుంది. ఓకే, అప్పుడు ఈ ఎక్సెంట్రిసిటీ ఫార్ములా అయింది E = √b² - a²/b². b² అంటే 9 - a² అంటే 3/9 అంటే 6/9. 3 2s 3 3s అంటే √2/3 అనేది ఎక్సెంట్రిసిటీ. అలాగే 4c ఏంది? s = h, k + or - b. ఎందుకు? మనకి ఏమొచ్చింది? ఇలా వచ్చింది కదా ఎలిప్స్. ఇలా వచ్చినప్పుడు 4c ఏమవుతుంది? h, k + or - b. h అంటే 1, k అంటే 1 + or - b అంటే 3 × √2/3 అంటే 1, 1 + or - 3ని √3 × √3కి రాస్తాను. దీన్ని √2/3. ఒక 3కి ఒక √3 క్యాన్సిల్ అయింది, ఇంకా √3 × √2 √6 అయింది. అంటే 4c ఏమొచ్చింది? 1, 1 ± √6 అనేది వచ్చింది. అలాగే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా అయింది 2a²/b. ఎందుకు? ఇది ఇలా ఉంది కదా ఎలిప్స్. ఇలా ఉన్నప్పుడు లాటస్ రెక్టమ్ ఫార్ములా అయింది 2a²/b = 2 × a² అంటే 3/3. 3 3 క్యాన్సిల్ అయితే 2. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ అంటే y = k + or - b/e. అంటే y = k అంటే 1 + or - b అంటే 3/√2/√3. అంటే y = 1 + or - 3√3/√2. అంటే √2 ఎల్సిఎం అయితే √2. y = √2 + or - 3√3 అంటే √2y - √2 √2y - √2 + or - 3√3 = 0. ఇదే మనకి కావాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా.
4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ రిఫర్డ్ టు ఇట్స్ మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ యాజ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ x, y రెస్పెక్టివ్లీ విత్ లాటస్ రెక్టమ్ ఆఫ్ లెన్స్ 4 అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి 4√2. అంటే x, y అక్షాలు వరుసగా దీర్ఘాక్షం అశ్వాక్షం కలిగి నాభిలంబం పొడవు 4, నాభుల మధ్య దూరం 4√2 గల దీర్ఘవృత్త సమీకరణం. చూడండి అమ్మా, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే మనకి ఫార్ములా అయింది 2b²/a. ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోర్సెస్ అంటే నాభుల మధ్య దూరం అంటే ఫార్ములా 2ae = 4√2 అని ఇచ్చాడు. ఆ రెండింటి ప్రకారం మనం ఇప్పుడు దీర్ఘవృత్త సమీకరణం కనుక్కోవాలి. చూడండి, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ బి x² + y² = 1 అంటే a > b అని తీసుకున్నాం. బై గివెన్ డేటా లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమి ఇచ్చారా? 2b²/a = 4 అంటే 2b² = 4a, 2 1 2 2 అంటే b² = 2a అనేది వచ్చింది. ఈక్వేషన్ 1. డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్సీ ఈజ్ ఫార్ములా అయింది రెండు నాభుల మధ్య దూరానికి 2ae = 4√2 అంటే 2 1 2 2 అంటే ae = 2√2 అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే a² e² = 8. ఈక్వేషన్ 2. నా 1 ఫ్రమ్ 1 నుంచి చూడండమ్మా, మనకి ఒక ఫార్ములా ఉంది. b² ఏం రాస్తాం? a² × 1 - e² రాస్తాం కదా. సో b² ప్లస్లో ఏం రాసాను? a² × 1 - e² = 2a. a² లోపల మల్టిప్లై చేస్తే a² - a² e² = 2a. a² e² అంటే 8. a² - 8 = 2a అంటే a² - 2a - 8 = 0. అంటే దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే a² - 4a + 2a - 8 = 0. అంటే a కామన్ తీస్తే a - 4 + 2 కామన్ తీస్తే a - 4 = 0. అంటే a + 2 a - 4 అనేది వచ్చింది. అంటే a వాల్యూస్ -2 4 అనేది వచ్చాను. a = -2 తీసుకోలేదమ్మా నేను ఇక్కడ. a = 4 తీసుకున్నాను. ఎందుకు? a > b అనుకున్నాం కదా ఇక్కడ. సో మైనస్లో ఉండదు కాబట్టి a వాల్యూ b 4 తీసుకున్నాను. అండ్ b² అంటే 2a కాబట్టి 2 × 4 అంటే 8. అంటే a² వాల్యూ అప్పుడు 4 అయితే a² ఏమవుతుంది? 16. b² అంటే 8 వచ్చింది కాబట్టి రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఏంద్రా? x² / a² + y² / b² = 1 అంటే x² / a² అంటే 16 + y² అంటే b² అంటే 8 = 1. ఇదే మనకి కావాల్సిన ఎలిప్స్. అంటే a b ఉంది కదా. నెక్స్ట్ అండ్రా, if the length of the latus rectum is equal to half of its minor axis of an ellipse in the standard form, then find the eccentricities of the ellipse. అంటే నాభిలంబం పొడవు అశ్వాక్షం పొడవులో సగం ఉండే దీర్ఘవృత్తం యొక్క ఉత్కేంద్రత కనుగొనండి. చూడండి, లెట్ x² / a² + y² / b² = 1, a > b. b the ellipse in its standard form given that the length of the latus rectum equal to half of the minor axis. మనకి ఈ రూపంలో ఉన్నప్పుడు లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏం తీసుకున్నామా? 2b²/a = half of మైనర్ యాక్సిస్ అంటే 2b. 2 2 క్యాన్సిల్, ఒక bకి ఒక b క్యాన్సిల్ అంటే 2b = a అనేది వచ్చింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2b² = a² అంటే b² ప్లస్లో ఏం రాసినాందా? a² × 1 - e² = a² అంటే 4a² 1 - e² = a². a² క్యాన్సిల్ అయితే 1 - e² = 1/4. మనకి కావాల్సిన e² కాబట్టి ఉత్కేంద్రత e కాబట్టి e² చూడండి 1 - 1/4 = e² అవుతుంది కదా. ఎల్సిఎం ఎంత? 4 4 1 4 - 1 = e². అంటే e² = 4 - 1 అంటే 3 అంటే e² = 3/4. అంటే ఈ వాల్యూ ఏం కావాలి? √3/2 అమ్మ. √3/2 అనేది మనకి కావాల్సిన ఎక్సెంట్రిసిటీ. ఓకే, నెక్స్ట్ చూడండి, C is the center, a' and b' are major and minor axis of the ellipse. x² / a² + y² / b² = 1. If Pn is the ordinate of a point P on the ellipse, then show that Pn² / a' n into an = b²/ca². ఓకే, అంటే దీర్ఘవృత్తం x² / a² + y² / b² = 1
కేంద్రం సి. ఏ డాష్ బి డాష్లో వరుసగా దీర్ఘ అస్వాక్షాలు దీర్ఘవృత్తంపై ఏదైనా బిందువు పి యొక్క వై నిరూపకం పిఎన్ అయితే పిఎన్ స్క్వేర్ బై ఏ డాష్ ఎన్ ఇంటూ ఏఎన్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై సిఏ స్క్వేర్ అని చూపండి. చూడండమ్మా, మనకి ఇది ఒక ఎలిప్స్ అనుకుందాం. ఏ అంటే ఏమొస్తుందా, ఏ కామా 0, బి అంటే 0 కామా బి, ఏ డాష్ అంటే 0 మైనస్ ఏ కామా 0, బి డాష్ అంటే 0 కామా మైనస్ బి వస్తుంది. ఇప్పుడు ఎన్ పాయింట్ నేను ఏ కాస్ థీటా కామా 0 అనుకున్నా. ఎందుకు, ఇది ఎక్స్ అక్షంపై ఉంది కాబట్టి వై వాల్యూ 0. అప్పుడు పి ఏమైంది, ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా అవుతుంది. సి అంటే 0 కామా 0 అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం, సి నుంచి ఏకి దూరం ఏ, సి నుంచి ఏ డాష్కి దూరం ఏ, సి నుంచి బికి దూరం బి, సి నుంచి బి డాష్కి దూరం బి అనుకున్నాం. చూడండి, లెట్ పి ఆఫ్ థీటా ఈక్వల్ టు ఏంటిది, పి ఆఫ్ ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా బి ఏ పాయింట్ ఆన్ ద ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ పిఎన్ ఏమవుతుందమ్మా అంటే, పిఎన్ అంటే ఇదేగా, ఇక్కడ పి నుంచి ఎన్కి మధ్య దూరం. ఎన్ అంటే ఏమొచ్చింది మనకి, ఎన్ అంటే ఏ కాస్ థీటా కామా 0, పి అంటే ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా. పిఎన్కి ఫార్ములా మనకి తెలుసుగా, రెండు బిందువుల మధ్య దూరం సూత్రం అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంద్రా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా. అంటే ఇది చూడండి, ఏ కాస్ థీటా మైనస్ ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి సైన్ థీటా మైనస్ 0 హోల్ స్క్వేర్ తీసుకున్నాం. ఇది 0 అవుతుంది కాబట్టి బి రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే బి సైన్ థీటా వస్తుంది. అంటే పిఎన్ వాల్యూ ఏమొచ్చింది, బి సైన్ థీటా వచ్చింది. ఇప్పుడు సిఎన్ కనుక్కుందాం. సిఎన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, సిఎన్ ఏమవుతుంది కదా, ఏ కాస్ థీటా అవుతుంది. అండ్ సిఏ ఈక్వల్ టు సిఏ డాష్ ఈక్వల్ టు ఏ, సిబి ఈక్వల్ టు సిబి డాష్ ఈక్వల్ టు బి. ఓకే, ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు, పిఎన్ హోల్ స్క్వేర్ బై ఏ డాష్ ఎన్ ఇంటూ ఏఎన్. పిఎన్ అంటే పిఎన్ హోల్ స్క్వేర్ బై ఏ డాష్ ఎన్ అంటే ఏ డాష్ ఎన్ కదా, ఏ డాష్ నుంచి ఎన్కి. అంటే దీన్ని ఏ డాష్ సి ప్లస్ సిఎన్ రాసుకోవచ్చుగా, ఏ డాష్ సి ప్లస్ సిఎన్ రాసుకున్నాం. అలాగే ఏఎన్ అంటే ఏసీ మైనస్ సిఎన్ రాయొచ్చుగా, ఏసీ మైనస్ సిఎన్. సో బి పిఎన్ అంటే బి సైన్ థీటా హోల్ స్క్వేర్. ఏ డాష్ సి, చూడండి ఏ డాష్ సికి ఎంత డిస్టెన్స్ ఏ ప్లస్, తర్వాత సిఎన్కి ఎంత వస్తుందిరా, ఏ కాస్ థీటా అంటే ఏ ప్లస్ ఏ కాస్ థీటా. ఏసీ అంటే ఏసీ ఏ మైనస్ సిఎన్ అంటే ఏ కాస్ థీటా అంటే ఏ ప్లస్ ఏ కాస్ థీటా ఇంటూ ఏ మైనస్ ఏ కాస్ థీటా. అంటే బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై, ఇందులో ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏ కామన్ తీస్తే ఏ స్క్వేర్ అయింది, 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అంటే బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనం ఏం రాస్తుందా, సైన్ స్క్వేర్ థీటా కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. క్యాన్సిల్ అయితే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. బి అంటే బీసీ హోల్ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకు, సి వాల్యూ 0 కామా 0, అదే బి అంటే 0 కామా బి కదా. ఈ రెండింటి మధ్య దూరం ఏమవుతుంది, బి స్క్వేర్ బై సి అంటే ఏసీ సిఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే సిఏ స్క్వేర్ కాబట్టి దేర్ఫోర్ పిఎన్ హోల్ స్క్వేర్ బై ఏ డాష్ ఎన్ ఇంటూ ఏఎన్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై సిఏ స్క్వేర్. ఓకే, చూడండి నెక్స్ట్, ద ఆర్బిట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అన్ ఎలిప్స్ విత్ ఎక్సెంట్రిసిటీ 1/60 విత్ ద సన్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ పోసి, ద మేజర్ యాక్సిస్ బీయింగ్ అప్రాక్సిమేట్లీ 186 into 10⁶ miles in length. Find the shortest and longest distance of the earth from the sun. Okay, చూడండి, టేక్ ద ఆర్బిట్ ఆఫ్ ద ఎర్త్ టు బి x స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1, ఏ గ్రేటర్ దాన్ బి అని తీసుకున్నాం. సిన్స్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈజ్ 2a ఎంత ఇచ్చారు రా, 186 into 10⁶ miles అంటే 2 1 = 293 అంటే a ఈక్వల్ టు 93 into 10⁶ miles. ఇఫ్ ఈ ఈజ్ ద ఎక్సెంట్రిసిటీ ఆఫ్ ది ఆర్బిట్ అంటే ఈ ఏంటిది 1/60.
ఇప్పుడు షార్టెస్ట్ అండ్ లాంగెస్ట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్ అంటే ఏ మైనస్ ఏఈ అవుతుంది. చూడండి ఇలా ఉందనుకుందాం, ఇలా తిరుగుతుంది కదా ఇక్కడ. సో ఇది నాభి కదా, అంటే ఫోసి ఫార్మ్ ఏంటి ఏఈ కామా 0 ఇది ఎస్ డాష్ అంటే మైనస్ ఏఈ కామా 0. కాబట్టి ఇక్కడ ఉందనుకుంటే ఇదేంటిది ఏ డాష్. ఏ అంటే ఏమైనా 0 కామా ఏ, ఈ రెండింటికి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతున్నా. అంటే ఏ మైనస్ ఏఈ అంటే ఏ కామన్ ఇస్తే ఏ ఇంటూ 1 మైనస్ ఈ అంటే ఏ అంటే 93 ఇంటూ 10⁶ ఇంటూ 1 మైనస్ ఈ అంటే 1/60. చూడండి ఇక్కడ ఎల్సిఎం అంతా 60 మైనస్ 1 అంటే 59/60 అంటే ఈ క్యాన్సిల్ చేస్తే మనకి చూడండమ్మా ఒక 0కు ఒక 0 క్యాన్సిల్ అయింది. అప్పుడు మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 10⁵ ఉంటుంది. 10⁵ 10⁴ ఇంటూ 10గా రాసుకున్నాం. చూడండి 3 3s 3 1s 3 2s అంటే 2 1s 2 5s 31 ఇంటూ 5 అంటే 155. 155.59 అంటే ఇంత వస్తుంది మనకి ప్లస్ ఇంటూ 10⁴ మైల్స్ వచ్చింది. అలాగే ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ ద సన్ అంటే ఏ ప్లస్ ఏఈ అంటే ఏ ఇంటూ 1 ప్లస్ ఈ అంటే 93 ఇంటూ 10⁶ ఇంటూ 1 ప్లస్ 1/60 అంటే 61/60. సేమ్ ఇందాకట్లా క్యాన్సిల్ చేస్తే మనకి 9455 ఇంటూ 10⁴ మైల్స్ వస్తుంది. ఓకే, టుమారో క్లాస్ నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్తానమ్మా. ఓకే.